Good morning everyone. This is Salim Pasha Panyam from Faculty of Economics from Karnal. ఇక్కడ గత వీడియో క్లాస్లో తీసుకుని మనం ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని లింకప్గా తీసుకుంటే నెక్స్ట్ క్లాసెస్ ఈరోజు ఎకనామిక్స్ తీసుకుంటే కంటెంట్ ఎకనామీలో తీసుకుంటే SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లేదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని సంబోధించడం జరుగుతుంది సార్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లేదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని సంబోధిస్తారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లేదా ప్రత్యేక ఆర్థిక మండలి. అసలు ముందు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏమిటి, ఎందుకు తీసుకొచ్చారు ఈ కార్యక్రమం, ఏ దేశంలో విజయవంతం కావడం వల్ల భారతదేశంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చింది అనేది కావాలి సార్. ఓకే, అసలు ముందు మనకు ఈ ప్లేస్ నుంచి సార్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ జనరల్ స్టడీస్లో ఒక బిట్ కంపల్సరీగా అడుగుతూ వస్తున్నాడు. ఎస్పెషల్లీ గ్రూప్ 2 వాళ్ళకైతే 2 బిట్లు ఈ ప్లేసెస్ నుంచి అడుగుతారు సార్. 2 బిట్లు ఏపీజెడ్ నుంచి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ తీసుకున్నప్పుడు గ్రూప్ 2 బేసిక్లో తీసుకుంటే అట్లీస్ట్ 2 లేదా 3 బిట్లు కంపల్సరీగా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఆ 2 లేదా 3 బిట్లో తీసుకుంటే ఒకటి స్టాండర్డ్లో ఒక బిట్ అడుగుతూ వస్తున్నాడు, మరొక బిట్ ఎక్కడి నుంచి అడుగుతూ వస్తున్నాడంటే కరెంట్ డేటా కింద ఒక బిట్ అడుగుతూ వస్తున్నాడు, మరొక బిట్ ఎక్కడ అడుగుతున్నాడంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక బిట్ అడుగుతూ వస్తున్నాడు. అంటే ఇండియన్ గ్రూప్ 2లో తీసుకున్నప్పుడు ఇండియన్ ఎకనామీ ఏపీ ఎకనామీ మొత్తం తీసుకుంటే 2 భాగాలు తీసుకుంటే పార్టీ తీసుకుంటే ఇండియన్ ఎకనామీ నుండి 2 బిట్లు అడుగుతుంటున్నాడు. అది కంటెంట్ కింద ఒక బిట్టు, వాడి కరెంట్ డేటా కింద ఒక బిట్ అడుగుతున్నాడు. మరొకటి ఏపీ ఎకనామీ అడిగి తీసుకున్నప్పుడు ఏపీ ఎకనామీ కంటెంట్ కింద కానీ కరెంట్ డేటా కింద కానీ ఒక బిట్టు SEZ గురించి ఒక బిట్టు మనకు అడుగుతూ వస్తున్నాడు సార్. సరే, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటే ఏమొస్తుందంటే ప్రధానంగా భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాలను గుర్తించి ఆ భౌగోళిక ప్రాంతాలను ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడానికి, అదేవిధంగా ఆ భౌగోళిక ప్రాంతంలో తీసుకున్నప్పుడు పారిశ్రామికంగా డెవలప్మెంట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి నూతన కార్యక్రమ విధానాన్ని ఏమని చెప్తామంటే SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని పిలుస్తాం సార్. అంటే ప్రత్యేకమైన కొన్ని భారతదేశం మొత్తం భూభాగంలో తీసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాలను గుర్తించడం జరుగుతుంది. ఆ భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ సంపదను బేస్ చేసుకొని, అక్కడ నుండి అవస్థాపన సౌకర్యాలను బేస్ చేసుకొని ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడానికి, పారిశ్రామికంగా డెవలప్మెంట్ చేయడానికి తీసుకొచ్చిన నూతన కార్యక్రమ విధానాన్ని ఏమని సంబోధిస్తామంటే SEZ అని సంబోధిస్తాము. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని సంబోధిస్తారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని సంబోధించడం జరుగుతుంది సార్. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని సంబోధిస్తారు. సరే, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము ఎక్కడి నుంచి గ్రహించిందంటే తీసుకున్నప్పుడు ముఖ్యంగా SEZలను EPZ స్థానంలో తీసుకొని రావడం జరిగింది సార్. దేని స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారంటే EPZ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ స్థానంలో, జోన్ స్థానంలో తీసుకొచ్చిన కార్యక్రమమే SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కార్యక్రమం తీసుకోవచ్చు. సరే, మన భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి గ్రహించడం జరిగిందని అడిగినప్పుడు క్వశ్చన్ తీసుకుంటే చైనా దేశం విజయవంతం కావడం వల్ల సార్. చైనా నుంచి తీసుకోవడం అంటే చైనా దేశంలో ఈ కార్యక్రమం అనేది బాగా విజయవంతం కావడం వల్ల అక్కడి నుంచి మన దేశానికి దీన్ని గ్రహించడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. సరే, మన భారతదేశంలో తొలిసారిగా SEZలను భారత ప్రభుత్వం తొలిసారిగా SEZ కార్యక్రమాన్ని అనౌన్స్మెంట్ చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందంటే తొలిసారిగా తీసుకున్నప్పుడు
ఏప్రిల్ 1, 2000లో తొలిసారిగా దీని గురించి ప్రతిపాదించడం జరిగింది సార్. భారత ప్రభుత్వం తొలిసారిగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కార్యక్రమం గురించి ఎప్పుడు ప్రతిపాదించడం జరిగిందంటే ఏప్రిల్ 1, 2000లో తొలిసారిగా ప్రతిపాదించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అనేక రకాల మార్పులు చేర్పులు జరిగిన తర్వాత భారత ప్రభుత్వము ఈ యొక్క స్వేచ్ఛ అనేటువంటి యాక్ట్ను ఎప్పుడు తీసుకొని రావడం జరిగిందంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005లో తీసుకొని రావడం జరిగింది సార్. ఎప్పుడు చట్టం తీసుకొచ్చారంటే 2005లో ఈ చట్టం అనేది చేయడం జరిగింది. 2005లో ఈ చట్టం చేయడం జరిగింది. ఈ స్వేచ్ఛ యాక్ట్ చట్టాన్ని ఇండియన్ ప్రెసిడెంట్ గారు ఎప్పుడు సిగ్నేచర్ చేయడం సైన్ చేయడం జరిగిందంటే సైన్ చేసినటువంటి తేదీ కూడా తీసుకోండి. ఇక్కడ జూన్ 23, 2005లో రాష్ట్రపతి గారు దీనిపైన సిగ్నేచర్ చేయడం జరిగింది సార్. ప్రెసిడెంట్ గారు సిగ్నేచర్ చేయడం జరిగింది. అది ఎప్పటి నుండి ఈ స్వేచ్ఛ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిందంటే స్టార్టింగ్ కావడం జరిగిందంటే చాలా ఇంపార్టెంట్ సార్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఫిబ్రవరి 10, 2006న ఈ చట్టం అనేది అమలులోకి రావడం జరిగింది సార్. స్వేచ్ఛ యాక్ట్ భారతదేశ స్వేచ్ఛ యాక్ట్ 2005 ఎప్పటి నుండి అమలులోకి రావడం జరిగిందంటే 2006 ఫిబ్రవరి 10న ఈ చట్టం మన దేశవ్యాప్తంగా అమలులోకి రావడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి గ్రహించాలని చెప్తున్నాం ఇక్కడ, చైనా నుండి గ్రహించారు. దేని స్థానంలో భారతదేశంలో దీన్ని ప్రవేశపెట్టారంటే ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ కార్యక్రమ స్థానంలో తీసుకొచ్చిన నూతన ఆర్థిక విధానాన్ని ఏమని సంబోధిస్తామంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని పిలుస్తాం. ప్రత్యేక ఆర్థిక మండలిలోని సంబోధిస్తున్నాము. సరే, ఈ యొక్క స్వేచ్ఛ యాక్ట్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చిందంటే 2006 ఫిబ్రవరి 10 నుంచి మన దేశవ్యాప్తంగా అమలులోకి రావడం జరిగింది. అయితే ఈ స్వేచ్ఛకు సంబంధించి మనకు కొన్ని కార్యక్రమాల గురించి మనము చెప్పవలసి వస్తుంది సార్. అది ఏమిటి తీసుకున్నప్పుడు మేజర్గా తీసుకుంటే స్వేచ్ఛ గోల్స్, లక్ష్యాలు. ఏమిటి లక్ష్యాలు? స్వేచ్ఛ యొక్క చట్టం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఏ లక్ష్యాలు అనేది ఇక్కడ ప్రతిపాదించాలనేది మనకు ప్రధానంగా కావలసిన అంశం తీసుకోవచ్చు. సరే, లక్ష్యాలు ఏమున్నాయంటే తీసుకున్నప్పుడు ప్రధానంగా లక్ష్యాలు తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమొస్తాయంటే సార్ లక్ష్యాలు తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మేజర్గా భారతదేశంలో ప్రధానంగా కొన్ని వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ఆ వెనుకబడిన ప్రాంతాలను ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయుట ఒక లక్ష్యం సార్. లక్ష్యాలు అనేకం ఉన్నాయి గోల్స్, కానీ అందులో మేజర్గా తీసుకుంటే భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాలను, భౌగోళిక ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రాంతాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించి భారతీయ యొక్క ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులను ప్రోత్సహించి ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా డెవలప్మెంట్ చేయుట ఒకటి సార్. నెక్స్ట్ తీసుకుంటే అవస్థాపన సౌకర్యాలను పెంపొందించుట. అవస్థాపన సౌకర్యాలంటే ఏమొస్తాయి సార్? ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, పవర్ సప్లై కావచ్చు. ఇంకా తీసుకున్నప్పుడు మేజర్గా కొన్ని తీసుకుంటే బిల్డింగ్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అవస్థాపన సౌకర్యాలు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే మరొక పాయింట్ ఏం తీసుకుంటే ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించుట. అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నప్పుడు ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏ ప్రాంతంలో అయితే గుర్తించామో ఆ భౌగోళిక ప్రాంతంలో అక్కడ విదేశీ పెట్టుబడులు వచ్చడానికి అనుకూలంగా నుండి ఒక విధానాన్ని ఆకర్షించాలి.
ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడం ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో తీసుకుంటే అనేక రకాల విదేశీ కంపెనీలు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకు కియా మోటార్ కార్ కంపెనీ ఇక్కడ సౌత్ కొరియా దేశానికి, ఇది ఇక్కడ అనంతపురం జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించాలి. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం, ఎక్స్పోర్ట్స్ ని ఇంక్రీజ్ చేయుట, ఎగుమతులను ప్రోత్సహించుట, ఇలా అనేక రకాల కార్యక్రమాలను ఇక్కడ తీసుకోవచ్చు. ఎగుమతులను ప్రోత్సహించుట అనగా తీసుకుంటే ఉద్యోగ అవకాశాలను మరియు ఉపాధి అవకాశాలను ఇంక్రీజ్ చేయుట, ఉద్యోగ అవకాశాలను ఉపాధి అవకాశాలను ఇంక్రీజ్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధిని కల్పించుట, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించుట, ఇలా అనేక రకాల గోల్స్ నిర్ణయించుకోవడం జరిగింది సార్. అనేక రకాల గోల్స్ ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ సార్, గోల్స్ లో తీసుకుంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించుట, అవస్థాపన సౌకర్యాలను పెంపొందించుట, అదేవిధంగా ఎగుమతులను ఎంకరేజ్ చేయుట, ఉద్యోగ అవకాశాలను ఉపాధి అవకాశాలను పెంపొందించుట, పారిశ్రామికంగా అనేక ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయుట మొదలగునవి గోల్స్ కిందకి తీసుకోవచ్చు. దీంతో పాటు తీసుకుంటే మనకు ఏమొస్తుందంటే SEZ యొక్క నియమాలు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క నియమాలు ఏముండాయనేది మనము కావాలి సార్. ఓకే సార్, వీటికి యొక్క క్లాసెస్ కోర్సు. దీని తర్వాత ఆ నియమాలకు సంబంధించి SEZ ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నెక్స్ట్ యూట్యూబ్లో నెక్స్ట్ వీడియో క్లాస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పాండ్యన్ సార్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి సార్. మీరు ఇచ్చినటువంటి సలహాను బట్టి ఇంకా గ్రోత్ రేట్ పెంచడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా ఈ యొక్క వీడియో క్లాసెస్ను మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మీ యొక్క ప్రత్యేకమైన గ్రూప్స్లో కూడా ప్రొవైడ్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. రాబోయే కాలంలో ఇంకా మంచి వీడియో క్లాసెస్ మీకు అందించబోగలుగుతున్నాను సార్. మేజర్గా మనం ఎక్కువ కరెంట్ ఎకనామీ పైన ఫోకస్ చేస్తున్నాము, దాంతోపాటు కంటెంట్ ఎకనామీని ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఎస్పెషల్లీ గ్రూప్ 2 వాళ్ళకు, గ్రూప్ 3 వాళ్ళకు, గ్రూప్ 1 వాళ్ళకు ఈ వీడియో క్లాసెస్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ మనం చెప్పేటువంటి కంటెంట్ కూడా డెప్త్గా ఉంటుంది. ఏదో పైన పూత పూసి వెళ్ళేదేముండదు సార్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెవెల్స్లో గ్రోత్ రేట్ సంబంధించి డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ సలీం పాండ్యన్. థ్యాంక్ యూ సార్.